డాక్టర్ నందిని గారు, ఈరోజు మీరు ఎంతో అందంగా ఉన్నారు. చాలా రోజుల నుంచి మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ. సూపర్ బాసు, మీ ఇద్దరి జంట బంధన్ సినిమాలో శోభన్ బాబు రాధిక జంటలా ఉంది. డాక్టర్ హరీష్, డాక్టర్ నందిని మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మని. బాసు, ఆల్ ది బెస్ట్. డాక్టర్ హరీష్, హీ కేమ్ విత్ హై ఫీవర్. నేను బై మిస్టేక్ వేరే ఇంజెక్షన్ ఇచ్చి. డోంట్ వరీ, నేను హ్యాండిల్ చేస్తాను. 2 hours లో నార్మల్ అవుతుంది. డాక్టర్ హరీష్, ఐ లవ్ యూ. నీవు లేని జీవితం శూన్యం, 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 శూన్యం. ఏంటిది? శూన్యం శూన్యం అని మతిపోయిందా? డాక్టర్ నందిని లేకపోతే నా లైఫ్ శూన్యం అంటున్నాను. ఏంటి నందిని నువ్వా? ఒకరికొకరికి సంబంధమే లేదు కదరా? 7 జన్మల సంబంధం ఉంది. బంధం సినిమాలో శోభన్ బాబు రాధిక లాగా. కరెక్ట్. మా నందిని డాక్టర్. నేను డాక్టర్నే. ఇసి కొంచెం కంపు కొడుతుంది, కొంచెం కాదు భయంకరంగా కొడుతోంది. మనసు పరిమళిస్తుంది. హలో, తను సూపర్ ఇంగ్లీష్ హలో, మాట్లాడుతుంది. నాకు తెలుగు బాగా వచ్చు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? మీకు విషయం తెలుసా? బంధం సినిమాలో శోభన్ బాబు చనిపోయాక ఓ కొడుకు పుడతాడు, గుర్తుంది? అవును. ఆ కొడుకే నేను. హాయ్. హాయ్. అటు చూడు, కొండంతా మిస్ట్ ఎలా కప్పేసిందో. బాసు, ఏదో మాట్లాడాలి అన్నారు. యా, సార్. అది జై హింద్ సార్. జై హింద్. యాక్చువల్లీ Yeah. నేను జై హింద్ సార్. జై హింద్. యాక్చువల్లీ సార్. జై హింద్. సార్. ఓకే జావ్. సారీ. అది నేను. కెన్ ఐ టేక్ అ సెల్ఫీ విత్ యూ? నాతో ఎందుకు సెల్ఫీ? యూ సేవ్డ్ మై లైఫ్. సో నన్ను కాపాడింది మీరే అని అందరికీ చూపించడానికి. థ్యాంక్స్ నాకు కాకుండా ఇండియన్ ఆర్మీకి చెప్పండి. ఐల్ బి హ్యాపీ. వాడిని చూస్తుంటే మీకు కాంపిటీషన్ ఏమో అనిపిస్తోంది బాస్. రే, వాడు నా కాంపిటీషన్. బుద్ధి ఉందా? వాడితో నన్ను కంపేర్ వాడి చేస్తాడు. హైట్ చూడండి బాస్, అది ఓవర్, నాది సూపర్. కలర్ చూడు బాస్, వాడు వైట్, నేను బ్రైట్. వాడి బాడీ చూడు బాస్. వాడు పిల్లి, మీరు నేను బ్రూస్లీ. అందుకే జర్కిల్లో ప్యాడింగ్ పెట్టించాను. మీలాగానే నాకు కూడా దేశం అంటే చాలా ఇష్టం. ఐఎమ్ అ ప్రౌడ్ ఇండియన్. ఐఎమ్ షూర్. బై ది వే, నేషనల్ సాంగ్ ఏంటో తెలుసా? వందే మాత్రం. పాడడం వచ్చా? యా, ఏది పాడండి. యాక్చువల్లీ డైలీ మా స్కూల్లో స్టేజ్ మీద నేనే నుంచుని పాడేదాన్ని. పాడండి. నౌ యా, వై నాట్? పాడండి. వందే మాతరం, వందే మాతరం, సుజన. ఇట్స్ ఓకే. ఫోన్ ఇవ్వండి. కమ్. సెల్ఫీ వేరు, దేశభక్తి వేరు. ఏం లేదు సార్. హాయ్. 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 కెన్ యూ ప్లీజ్ స్టాండ్ అప్? ఓకే. ఎందుకు?
సుందరా నేనే రే, నా నందిని నన్ను పిలుస్తుంది. నా మనసులోని ప్రేమ ఎంత గాఢమైందో తను అర్థం చేసుకుంది. పట్టుకో, ఐఎమ్ కమింగ్ కమింగ్. చెప్పు నందు. ఆ రాయి తెస్తావా ఓసిని. ప్లీజ్? ఓకే నందు. హ? థ్యాంక్స్ ఏం అక్కర్లేదు. థ్యాంక్స్ ఇప్పుడు పరాయి వాళ్ళకే చెప్పాలి, కావలసిన వాళ్ళకి అక్కర్లేదు. నాకేం కాలేదు, డోంట్ వరీ, టెన్షన్ అవ్వకు. యా వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం వందే మాతరం వందే నా నందిని నా పర్మిషన్ లేకుండా రాయిని కూడా కదల్చదు. నాకు దేశభక్తి ఉందని ఒప్పుకుంటారా? మీ వాయిస్ చాలా బాగుంది. యాక్చువల్లీ నేను స్కూల్లో కాలేజ్లో చాలా పాడేదాన్ని. ఆ రోజు సడన్ గా అడిగేసరికి నేను పాడలేకపోయాను. చాలా ప్రైజెస్ కూడా గెలుచుకున్నాను. సెల్ఫీ నేను తీసుకున్నావుగా. నో నో నో, నిన్న మనం తీసుకున్న సెల్ఫీని ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను. చాలా బాగుందన్నారు అందరూ. సో మెనీ లైక్స్. వీఆర్ యాక్చువల్లీ గుడ్ టుగెదర్. నో కమెంట్స్ లో ఏదో లేదు అందులో. హరీష్ అందులో ఓకే, ఐల్ సీ యు సూన్. ఏదో యా 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 కమింగ్. జై హింద్ సజ్జయ్, హాయ్ గాయ్స్. కంగ్రాచులేషన్స్, షాదీ ముబారక్ జీ. పెళ్ళా? ఎవరికి? మీకే, డాక్టర్ నందిని కే సాత్. కరెక్ట్ కదా. మన వైజాగ్ లోనే పెళ్లి. Okay. జిఆర్టీలోనో లేక తాజ్ లోనో మ్యారేజ్ ఫిక్స్ చేద్దాం. సూపర్. ఒక 2000 మందిని ఇన్వైట్ చేస్తున్నాను. Okay. వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. కాక్టైల్ పార్టీ కూడా ఉంటుంది. మీ బోలతనా? అండ్ ఆఫ్ కోర్స్ నీలాంటి పంజాబీ ఫ్రెండ్స్ కూడా వస్తారు కాబట్టి పంజాబీ ఫుడ్ కూడా ఉంటుంది. వాహ్, క్యా బాత్ హై బాజీ. అదంతా ఓకే, కానీ ఏర్పాట్లు అవి ఎవరు చేస్తారు? మ్యారేజ్ మీరు ఫిక్స్ చేస్తారు, ఏర్పాట్లు నేను చేయాలా? ఒక్కటి ఇచ్చాను అనుకో. क्या बात है कैप्टन साहब, बाजी का आपके लिए एक लव लेटर है। ఆ, आ गया, बाजू वाला टेंट से लव Hey. लेटर आ गया। ए बंतु, बाजी का लव लेटर बंतु। अभी बाजू థ్యాంక్ యూ. జై హింద్. జై హింద్. అందులో మేడం ఏం రాశారో మాకు కూడా చెప్పండి సార్, మేము కూడా సంతోషిస్తాం. ఏ, హే. ठहरो 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 ठहरो। भाभी जी क्या लिखा है मैं पढ़ के सुनाऊंगा। ओके, एक मिनट। ఏం జరిగింది? It's clear. He committed suicide. మా అన్నయ్య ఎవరికి ఏ కీడు చేసే వ్యక్తి కాదు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఏం జరిగింది? రామ్, మీ ఇద్దరి అనుబంధం నాకు తెలుసు. ఐ అండర్స్టాండ్. నాకు బావే కదా. ఇన్వెస్టిగేషన్ కూడా నేనే చేశాను. లెట్స్ బీ ప్రాక్టికల్ రామ్. అనవసరంగా ఏవేవో ఊహించుకొని నువ్వు ఒక తమ్ముడిగా తోడబుట్టిన అన్నయ్య చావుకి కారణమేంటో తెలుసుకునే హక్కు నాకుంది అనుకుంటున్నాను. ఆన్ ది ప్రాక్టికల్ నోట్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, వాట్ హ్యాపెండ్? సార్, కోర్టు ఆర్డర్ ఇది. డెమాలిష్ చేయక తప్పదు. నాతో పెట్టుకున్న ఎంతో మంది ఆఫీసర్లు కనిపించకుండా పోయారు. మీలో ఎవరికైనా సరే దమ్మనేది ఉంటే, ధైర్యం ఉంటే పడగొట్టండ్రా. మమ్మల్ని ఎదిరించగలరు సార్, కానీ ఆ కొత్త డీసీ ఖచ్చితంగా వదలడు. ఎవడ్రా వాడు? మీరు ఇంతవరకు చూసింది భుజం మీద స్టార్ ఉన్న వాళ్ళని. ఈయనకి గుండె మీదే స్టార్ ఉంది. అన్యాయాన్ని కాల్చేసే సూర్యుడు ఆయనే, శాంతి భద్రతల్ని కాపాడే చంద్రుడు కూడా ఆయనే. ఎవర్రా నువ్వు? ఇంట్రడక్షన్ చేసుకునే క్యారెక్టర్ నాది కాదు, పరిచయం చేసుకోదగిన క్యారెక్టర్ నీది కాదు. నేనెవరో నీకు తెలుసా?
రాజకీయ పదవిని అడ్డం పెట్టుకుని అక్రమంగా బిల్డింగ్లు కట్టే క్రిమినల్ నువ్వు. గవర్నమెంట్ పదవిలో ఉన్నావు కదా అని రెచ్చిపోయి మాట్లాడుకో. నీకు ధైర్యం ఉంటే అడుగు ముందుకు వేసి చూడు.